బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని తన కార్యాలయంలో రాపోలు రాములు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఎండగట్టారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని తన కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీని మరియు బీజేపీని చిత్తుగా కడిగి పారేసిన రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చగా ఫెయిల్ అయి కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాలు పాలించి తెలంగాణ రాష్ట్రానికి రూపాయి పనిచేయకుండా గొప్ప మాటలు, మోసపూరిత మాటలు చెప్పుకుంటూ పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు అడగడానికి ప్రజల దగ్గరకు రాబోతున్నారు. వీరిద్దరికీ ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావని ఘాటుగా విమర్శించారు. మరి కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది. కాబట్టి మొత్తం 17 సీట్లు, 17 కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని, గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మే 13వ తారీఖు నాడు భారత పార్లమెంటుకు మన తెలంగాణలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా 3 అభ్యర్థులు ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. జాతీయ కాంగ్రెస్ తరఫున సునీతా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ తరఫున ఈటల రాజేందర్ గారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున లక్ష్మారెడ్డి గారు పోటీ పడతా ఉన్నారు. ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఆదరణ కోల్పోయి 10 సంవత్సరాల అరాచక పాలనను తెలంగాణ ప్రజలు తెలుసుకొని రాక్షస పాలన అంతమొందించారు డిసెంబర్ మాసంలో. ఇక ఇక్కడ నుంచి అయితే నామమాత్రం డమ్మీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారు డమ్మీ అభ్యర్థిగా పెట్టారు. మళ్ళా ఇక్కడ నుంచి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మా కుమారుడికి భద్రారెడ్డి గారి టికెట్ ఇవ్వాలి, నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, నా అల్లుడు రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తము ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో కుకుట్పల్లి కానీ, కొత్బుల్లాపూర్ కానీ, కంటోన్మెంట్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఎల్బీ నగర్ కానీ, మేడ్చల్ కానీ మొత్తము మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఖచ్చితంగా విజయం మాకే ఉంటుంది. ఖచ్చితంగా నా కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని చెప్పి ఆయన గత కొంతకాలంగా పట్టుబట్టి ఈరోజు వెనకాడికి వేసిండు. ఎందుకు వెనకాడికి వేసిండే అంటే గెలిచే పరిస్థితి లేదు, ఆదరణ కోల్పోయింది. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు కాంగ్రెస్, బీజేపీలో చేరుతా ఉన్నారు. కాబట్టి ఆయన పోటీ నుంచి తప్పుకొని ఎవరూ దొరకకపోగా రాగి లక్ష్మారెడ్డి గారిని పాపం బలి పశువు చేయడానికి ఆయన పెట్టింది. అదే పక్కన పెడదాం. ఈ ప్రధానంగా ఈటల రాజేందర్ గారు హుజురాబాద్లో ఓడిపోయి ఇక్కడ రావటం జరిగింది. ఆయన సుమారు 7-8 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక భూకబ్జాలకు పాల్పడి అనేకమైన అవకతవకలకు పాల్గొని పేదల, దళితుల భూములను కబ్జా చేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారు అక్కడి నుంచి ఓడిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయన బీజేపీ తరఫున 3వసారి మా మోదీ గారు ప్రధానమంత్రి అవుతాడు, 3వసారి అవుతాడు, 400 సీట్లు సాధిస్తామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా,
మీ ప్రధానమంత్రి మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా ఒక్కసారి మేము గుర్తు చేస్తున్నా, దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా లక్ష్మణ్ గారిని, బండి సంజయ్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకటి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను ఈ ప్రజలకు కల్పిస్తా, యువకులకు కల్పిస్తా అని చెప్పి గతంలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పగలుగుతారా? అంటే 10 × 2 కోట్లు అంటే 20 కోట్ల ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రా? మీరు అక్కడ హామీలు ఇచ్చిండ్రు, పని చేస్తున్నారు. పని చేయకపోతే ఈ రోజున మీ పార్టీ జెండాలనే సాక్షి తలగబెట్టే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా పంజాబ్లోని రైతులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ గిట్టుబాటు ధర కోసం సుమారు 100 మంది రైతులు వచ్చి ఢిల్లీ నడివీధుల్లో ధర్నాలు చేసి మాకు ఈ నల్ల చట్టాలు తీసేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ రైతులందరూ కూడా ఆ రోజున ధర్నాలు చేస్తే సుమారు సంవత్సరం 12-15 నెలల పాటు మీరు వాళ్ళను పిట్టలు కాల్చినట్టు కాల్చిర్రు. అనేక మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోయారు. ఎందుకు మీరు రైతు చట్టాలను ఎందుకు పూర్తిగా రద్దు చేయలేదు? పూర్తిగా మీరందరూ కూడా ఆ రైతులు ఆత్మహత్యకు కారకుడు ఎవడు అని చెప్పి ఈ సందర్భంగా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇంతెందుకండి, మీ ఎంపీ ఎవరైతుందో ఒలింపిక్లో అవార్డు మెడల్స్ తెచ్చినటువంటి మరి క్రీడాకారుల మీద లైంగిక దాడులు జరిగితే, మీ ఎంపీ లైంగిక దాడులు జరిగితే ఎందుకు అతను మీరు సస్పెండ్ చేయలేదు? ఎందుకు అతను మీరు జైలు శిక్ష వేయలేదు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు? ఇట్లా మీరు ఒక్కొక్క రాష్ట్రంలో, మీ కర్ణాటకలో ఒక హెగ్డే మీ ఎంపీ హెగ్డే అంటే ఆయన ఏమంటాడంటే, మాకు 400 స్థానాలు ఇవ్వండి, మేము మొత్తము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అతని మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేవలం అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు కానీ బర్తరఫ్ ఎందుకు చేయలేదు? మరి అతని మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నేను ఈ సందర్భంగా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏమైనా ప్రజల సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని ఓ రామాలయం గుడి కట్టి ఒక సర్దార్ పటేల్ వేలాది కోట్ల రూపాయలు తీసుకుపోయి మీరు గుజరాత్లో 500 పైచిలకు అడుగులతోటి సర్దార్ పటేల్ విగ్రహం పెట్టుకున్నారు. ఓకే, మహనీయుల పెద్దవాళ్ళ విగ్రహం పెట్టుకోవచ్చు, కానీ దాన్ని ఒక గ్రామం తిరిగి భారతదేశం నుంచి మట్టి తీసుకుపోయి ఒక సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నా లేదా? చేసి అక్కడ మీరు విగ్రహాలు లక్షల కోట్ల రూపాయలతోటి దాని విగ్రహాలు పెడుతున్నా లేదా? దానివల్ల ఈ దేశ ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏందో కూడా మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అయోధ్య సమస్య పరిష్కారం అయింది కోర్టు ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా, సంతోషమే. దానికి గుడి కడితే రామాలయం పేరు మీద అక్షంతలు బియ్యంలో పసుపు కలిపి ఇంటింటికి పంపించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే తిప్పి అది తీసుకుపోయి అక్కడ మీరు ఏం చేయదలుచుకున్నారు? రాముడు అందరి దేవుడే, అందరికీ అన్ని మతాలు, ఇది లౌకిక దేశము. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, పార్సీ, అదేవిధంగా బౌద్ధం అన్ని మతాలు కూడా భారత రాజ్యాంగం ప్రకారం దాంట్లో అందరికీ సమన్వయం కల్పించాలని, ఎవరి హక్కులకు భంగం కలగద్దు అని చెప్పి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి మన పార్లమెంట్ ఆమోదం పొందింది 1950లో. అట్లాంటి రాజ్యాంగాన్ని మేము మారుస్తాము, మళ్ళీ మేము మనుస్మృతి రాజ్యాంగం చేసుకుంటాం, హిందూ రాజ్యాంగం చేసుకుంటాం అని చెప్పి మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులుగా మార్చడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నా లేదా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా. మీరందరూ చేసేటి ఇవి
మోసాలు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా గొప్ప మేనిఫెస్టో తీసుకొచ్చింది. గొప్ప మేనిఫెస్టో ఏదైతే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించడంలో వాళ్ళ పెట్టుబడికి ఒక 2 అంతలు చేసి వాళ్ళకు లాభం చేయాలని చెప్పేసి రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి చట్టం తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులు 30 లక్షల ఉద్యోగాలు ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. మేమందరం కూడా అవన్నీ కూడా రాగానే మేము ఆ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా యువకుల కోసం వాళ్ళకు ట్రైనింగ్ పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇచ్చి ఇచ్చే క్రమంలో వాళ్ళకు మరి జీతాలు ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే యువకులు ఈ రోజున ఉద్యోగాలు లేక సుమారు భారతదేశంలోని 27% నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇజ్రాయిల్లో సైనికులుగా పనిచేయటానికి, రష్యాలో యుద్ధంలో పనిచేయటానికి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే మనం ఏమాత్రం ఉద్యోగాలు కల్పించలో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కోట్లాది నల్లధనము భారతదేశం నుంచి తరలించకపోయినటువంటి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళి మొత్తము స్విస్ బ్యాంకు నుంచి ఇతర బ్యాంకుల నుంచి డబ్బంతా తీసుకొచ్చి నేను మీ అకౌంట్లో వేస్తా, మీరు ఖాతాలు ఓపెన్ చేయండి అని చెప్పేసి జన్ ధన్ ఖాతాలు అనేటి పేరు పెట్టి ఆయన ఖాతాలు ఓపెన్ చేయించాడు. మరి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తానని. ఈరోజు నేను అడుగుతా ఉన్నా మోదీ గారిని, లేకపోతే ఈటల రాజేందర్ గారిని, లేకపోతే కిషన్ రెడ్డి గారిని, మీరు ఎంతమంది అకౌంట్లో డబ్బులు వేయించారో సమాధానం చెప్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, సంతోషం. తెలంగాణకు మీరందరూ కూడా మరి ఎంతమంది అకౌంట్లో వేయించగలిగారు మీరు మీ ప్రధానమంత్రి అని చెప్పి సమాధానం చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా 70 రూపాయలు ఉన్న పెట్రోల్, 700 ఉన్న గ్యాస్ 1200 రూపాయలకు పెంచింది. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా అధిక ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజలను నడ్డి విడిచింది మీరు కాదా అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మణిపూర్ కానీ, త్రిపుర కానీ, మేఘాలయ కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, పంజాబ్లో కానీ ఇవాళ మీ జెండాలన్నీ కూడా కుప్పబెట్టేసి ప్రజలందరూ కూడా పెట్రోల్ పోసి కాలుస్తుందంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. సంవత్సరానికి 1,00,000 రూపాయలు మేము మీ అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మహిళల హక్కుల కోసం మీరు అంటా ఉన్నారు ఏంది, బేటీ బడావో బేటీ బచావో, బేటీ బడావో బేటీ బచావో అంటే మీ ప్రధానమంత్రి అంటా ఉన్నాడు బేటీ బడావో బేటీ బచావో అని. ఏడ బచావయ్యా? ఇలా మీరు ఉత్తరప్రదేశ్లో ఒక ఎస్సీ బాలికలు మీరు అనేక మంది గుండగుండు రేప్ చేసి అరిస్తే నాలుకే కోసి మరి హాస్పిటల్లో వేస్తే చచ్చిపోతే శవాన్ని కూడా ఇయ్యలేనటువంటి తల్లిదండ్రులకు అప్పగించేటటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మీ రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇంతెందుకు మణిపూర్లో అనేక మంది మహిళలను బట్టలు ఇప్పించి రోడ్ల మీద నగ్నంగా ఉరికించిన చరిత్ర మీకుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది బేటీ బడావో బేటీ బచావా? ఇదేనా మీ బేటీ బడావో బేటీ బచావా? బేటీ లేకుండా భారత నారి అంటాం, మనం భారతదేశం అంటాం, భారత మాత అంటాం. జై భారత్ మాతకి. భారత మాత అంటే భారత మాత భారత స్త్రీ కాదా? పుట్టి సరిహద్దు లేదా? భారత స్త్రీ కాదా? భారత స్త్రీయే మాత.
ఆ మాత మీద నువ్వు దాడులు చేసుకుంటా, నగ్నంగా నిప్పుకుంటా, రేపులు చేసుకుంటా, నాలికలు కోసుకుంటా, శవాలను అప్పగించకుంటుంటే ఇది భారత మాత అంటావా? ఇదే నా మీ సిద్ధాంతం. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఉత్తర భారతదేశంలో మీరందరూ కూడా మీ ప్రభావాన్ని కోల్పోయారు. మీ చరిత్ర ముగిసిపోయింది. సీట్లు రావాలనే ఉద్దేశంతో దక్షిణ భారతదేశంలో కొందెన్న సీట్లు రావాలని చెప్పేసి ఈరోజు కర్ణాటక మీద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీద, మరి తెలంగాణ మీద కూడా మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు అనేక మంది చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అలాంటి అరాచకాలు చేయాలనుకుంటున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ విషయంలో నేను బహిరంగంగా చర్చించడానికి మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడ వస్తా. ఇక్కడ మరి అంబేద్కర్ పథకాలు నిలబడదామా ట్యాంక్ బండ్ దగ్గర, లేదా ఏదైనా టీవీ డిబేట్లో కూర్చుందామా? కిషన్ రెడ్డి గారు మీరు రాగలుగుతారా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు సమాధానం చెప్పండి వీటికి అన్నింటి కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కిషన్ రెడ్డి గారికి కోరుతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ ప్రజలు, మీ ఉత్తర భారతదేశంలో ఉన్న దక్షిణ భారతదేశ ప్రజలు కాదు. ఇంకెక్కడుందా మీకు? కేరళలో మీకు వస్తుందా? మీకు రానే రాదు. అదేవిధంగా తమిళనాడులో మీకు వచ్చే పరిస్థితే లేదు. ఇక కర్ణాటకలో ఏదో రెండు మూడు చేయాలని ప్రయత్నము. అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పట్టుకొని అక్కడ ఏదో కొన్ని సీట్లు మద్దతు కోరుతా ఉన్నారు. తెలంగాణలో మీకు వచ్చే పరిస్థితే లేదు. ఇంకా ఎక్కడ మీరు అధికారం వస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మొన్నే సర్వేల ఆధారంగా ఇలా అన్నింటిలో కూడా చెప్తా ఉన్నారు 175 స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్కి వస్తుంది. అదేవిధంగా మిగతా పార్టీలతో అన్ని కూడా కలిపి ఈ ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాలు మభ్యపెట్టి జై శ్రీరామ్ అనుకుంటా. శ్రీరాముడు మీ పార్టీ కాదు, ఇది శ్రీరాముడు రాజకీయ నాయకుడు కాదు, మీ బీజేపీ సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజలందరూ కూడా నమ్ముతారు, హిందువులందరూ కూడా శ్రీరాముడు నమ్ముతారు. అట్లంటే మేము భద్రాచలం రామాలయం లేదా? భద్రాచలంలో రామాలయానికి ఎందుకు మీరు ప్రిఫరెన్స్ ఇయ్యరు? అంటే మీ నార్త్ ఇండియాలోనే మీరు డెవలప్ చేసుకోవాలని చెప్పి మీరు అక్కడ పెట్టిరు. మళ్ళీ ఇక్కడ రాముడు ఇలా కొత్తగా వచ్చిందా? మా తాతలు ముత్తాతల నుంచి కూడా మా భూమి ఎప్పటి నుంచో కూడా రాముడి కళ్యాణాలు జరుపుతారు, రాముడి గుళ్ళకు పోతారు, ఆంజనేయ గుడికి పోతారు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక సెంటిమెంట్ ద్వారా దేవుడు ఇదంతా కూడా మా ముస్లింలు వేరని వాళ్ళ మతాల మీద అటాక్ చేయడం, వాళ్ళ కులాల మీద అటాక్ చేయడం, వాళ్ళను ఈ క్రిస్టియన్ చర్చిల మీద కూడా మీరు అటాక్ చేసి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరూ ఈ దేశంలో లేకుండా ధర్మాలని చెప్పి మేము చట్టాన్ని మారుస్తామని అంటా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి బీజేపీ పార్టీని ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు చేవెళ్లలో ఇప్పుడే మీటింగ్ జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ మీటింగ్. మరి ఆడ కాసాని జ్ఞానేశ్వర్ గారు మూడోసారి గెలుస్తాం, మేమే బీఆర్ఎస్ గెలుస్తామని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? బీఆర్ఎస్ మర్చిపోండి, బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు. బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఏంటంటే బలహీన డమ్మి అభ్యర్థులను ఎందుకు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. కాకపోతే డమ్మి అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపియాలని ఒక వ్యూహం తప్ప బీఆర్ఎస్ కు అంత సీన్ లేదు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ కాదు, నాకు బీజేపీ పోటీ, కాంగ్రెస్ పోటీ కాదు అంటున్నారు. పిట్టల దూరం మాటలు అట్లనే ఉంటాయి. అప్పుడు కూడా మేము 119 సీట్లు 100 సీట్లు సాధిస్తామన్నారు. ఎన్ని సీట్లు వచ్చినాయి? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి మా ముఖ్యమంత్రి అవుతాడు, మూడోసారి మా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, 100 సీట్లు మేము సాధించబోతా ఉన్నాం అన్నారు. ఎన్ని సీట్లు వచ్చినాయి? ఆ ఉన్నోళ్ళు కూడా ఊసిపోతున్నారు కదా. ఇంకెక్కడ బీఆర్ఎస్ కవిత లిక్కర్ స్కామ్ లో కవిత పోయి తిహార్ జైలు ఉన్నది. టెలిఫోన్ ట్యాపింగ్ లో రేపో మేపో ప్రభాకర్ రావు రాగానే వాళ్ళందరూ ఎవరెవరో దానికి సంబంధం ఉన్న కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావా, ఎవరో ఈ రావులందరూ కూడా
మరి ఇక్కడ చెల్లపల్లి జైల్లో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఖచ్చితంగా వాళ్ళు పర్మనెంట్ అక్కడనే ఉండే విధంగా మరి వాళ్ళకు పని అవుతుంది. బీఆర్ఎస్ మర్చిపోయిగా బీఆర్ఎస్ పోటీ ఎవరితోని పోటీ కాదు, మాకున్నది బీజేపీ తోటి. బీజేపీ మాకుంది, బీజేపీని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరిమేసేదాకా మేము నిద్రపోని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.